హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్. సో ఇవాళ మన వీడియో గురించి మాట్లాడుకునే ముందే చెప్తున్నాను, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే అదిరిపోయే బైక్స్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఏ వీడియో పెట్టినా కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక అదిరిపోయే మోడిఫికేషన్ అయితే చేసామన్నమాట మన బండ్లో. ఇది చాలా మంది నన్ను అయితే అడిగారు. సో ఇప్పుడైతే మనం కంప్లీట్ అయితే చేసాము ఈ మోడిఫికేషన్. సో కనెక్షన్ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ వరకు ఎలా చేయాలో క్లియర్గా అయితే చెప్పాను. ముందుగా మోడిఫికేషన్ ఎంతో తెలుసుకుందాం పదండి. సో ముందైతే మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇవి వచ్చేసి R15 రేర్ మిర్రర్స్ అని అయితే అంటారు. మీకు మొబ్బులో సరిగ్గా కనిపించకపోవచ్చు, నేను వీడియోలో అయితే సో డే టైమే మోడిఫికేషన్ అయితే చేశాను, మీకు నీట్గా అయితే కనబడుతుంది. సో చూసేకి ఇలాగైతే ఉంటాయన్నమాట. ఇది చాలా మంది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తారు, MT-15లో కానీ లేకుంటే మెయిన్గా Yamaha R15లో. సో ఈ బైక్స్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తారు. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈజీగా చెప్తాను. ఇదే మోడిఫికేషన్ మీరు బయట చేయించుకున్నట్లయితే జస్ట్ ఇన్స్టాలేషన్కే మీకు దాదాపు 500 రూపీస్ వరకు తీసుకుంటారు. సో మనం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే చెప్తాము. మీరు కూడా మీ అంతకు మీరే ఈజీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో చెప్పాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి మోడిఫికేషన్స్ అయితే తెలుసుకుంటారు. ఒకసారి మీకు నీట్గా అయితే చూపిస్తాను బైక్ ఆన్ చేసి ఎలాగైతే పనిచేస్తాయో. సో నేను ఇన్స్టాల్ చేసిండే వచ్చేసి విత్ ఇండికేటర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఇండికేటర్స్. సో వితౌట్ ఇండికేటర్స్ కూడా వస్తాయి, అవి కూడా మనమైతే ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఈ విత్ ఇండికేటర్స్ అయితే చాలా బాగుంటాయని అయితే నేనైతే ఇన్స్టాల్ చేశాను. సో ఇవి ఎక్కడ కొనుక్కున్నానంటే సో మన అనంతపూర్లోనే అనమాట. సో బాంబే బైకర్స్ ఉంది కదా, అక్కడైతే పర్చేస్ చేసుకున్నాను. సో నేను ప్రైజెస్ అయితే వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మేము ప్రైజెస్ చెప్తుంటే అక్కడికి వెళ్ళి సేమ్ అదే ప్రైస్కే నాకు కూడా ఇవ్వండి అని అయితే డిమాండ్ చేస్తున్నారు. సో అదైతే వద్దు. సో నేనైతే ప్రైస్ చెప్పడం లేదు. మీకైతే అక్కడ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన అనంతపూర్లో ఉండే బాంబే బైకర్స్కి అయితే వెళ్ళండి. సో అక్కడైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు అంత ఓపిక లేదు, లేకుంటే మేము వేరే ఊర్లో ఉన్నామంటే నేనే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మంచి కంపెనీవి తక్కువ ప్రైస్లోనే ఇస్తాను. సో అవైతే మీరు పర్చేస్ చేసుకోగలరు. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇండికేటర్ వేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో లైటింగ్ కూడా బీభత్సంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లాష్ ఎక్స్ కూడా ఆన్ చేశాను. సో ఫ్లాష్ ఎక్స్ కూడా పనిచేస్తుంది అనమాట. ఈ ఇండికేటర్స్ ఇలాగైతే ఉంటాయి ఫ్లాష్ ఎక్స్తో. లుక్ మాత్రం బీస్ట్ లుక్ అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ మోడిఫికేషన్ ఎలా చూసుకోవాలో మనం వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట మన బాక్స్ ప్రోడక్ట్ అయితే. సో నా వాయిస్ అయితే కొద్దిగా రీసౌండ్ అయితే వస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఉండదు. సో మనకు కావాల్సినవి కూడా మీకు నీట్గా అయితే నేను చూపిస్తాను. ముందుగా అయితే మన ప్రోడక్ట్ని అయితే మనము అన్బాక్సింగ్ అయితే చేసుకుందాము. మీకు ప్రోడక్ట్ వచ్చేది ఇలాగైతే వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి విత్ లైట్స్ అయితే నేను తెప్పించాను. సో మీకు ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయి దీంట్లో. ముందుగా దీంట్లో 2 రబ్బర్ ప్యాడింగ్స్ అయితే ఇస్తారు. ఇది మన NS బైక్ అయితే అవసరం లేదు, MT-15 బైక్ కూడా అవసరం లేదు. సో మీరు దీన్ని R15 బైక్కి ఫిట్ చేసేటట్లయితే ఇవి అవసరం పడతాయి. అలాగే వాళ్ళు కొన్ని స్క్రూస్ అయితే ఇస్తారు, కానీ బోల్ట్లో అవి కూడా మనకు అవసరం లేదు, పని చేయవన్నమాట. R15కి అయితే మీకు వర్క్ చేస్తాయి, కానీ నార్మల్ బైక్ అయితే మన NS200 అలాంటి దానికైతే వర్క్ అయితే చేయవు. నేను దానికి సపరేట్గా మీకు చెప్తాను దానికి రూట్ ఏందో. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ని అయితే చూసుకుందాము, మన బైక్ మిర్రర్స్ని. సో మనకి ప్రోడక్ట్ అయితే ఉంది కదా, చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. మీకు పైన అయితే కార్బన్ ఫినిషింగ్ ఏమో అనుకుంటారు, కానీ మొత్తం అల్యూమినియం బాడీతో అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే నాకైతే సూపర్గా నచ్చాయి. సో LED ఇండికేటర్స్ది క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మిర్రర్స్ కూడా ఉంటాయన్నమాట. సో మిర్రర్స్దే ప్రోడక్ట్ది. సో మిర్రర్స్ కూడా మనకు స్టైలిష్గా అయితే ఉంటాయన్నమాట. ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మీకు అది కూడా నేను చూపిస్తాను నీట్గా. సో రెండోది కూడా మనకు సేమ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక వైట్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, రెడ్ బ్లాక్. సో రెడ్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్ అనమాట మన ఇండికేటర్స్ అవి. సో అవి కూడా ఎక్కడ పెట్టాలో కూడా మీకు నీట్గా అయితే చెప్తాను. చాలా ఈజీ అనమాట. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు చూసే కన్నా నేను చెప్పిన దాంట్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇవైతే పక్కన పెట్టేద్దాము. మనకి ఇంకా నెక్స్ట్ ఏం కావాలంటే కొన్ని స్క్రూస్ అవైతే కావాలి. సో మన పాత మిర్రర్స్ని అయితే మనం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను. సో ఇవి వచ్చేసి 30 నెంబర్ సైజ్వి బోల్ట్స్ అన్నమాట. సో 8 mm సైజు బోల్ట్స్ అనమాట. సో 13 అయితే అనేసాను, సారీ. 8 mm సైజ్ అయితే బోల్ట్స్ అయితే తెచ్చుకోవాలి మీరు. స్మూత్ డై అని అయితే అడగండి, సో వాళ్ళైతే ఇస్తారనమాట. 8 mm స్మూత్ డై అని అడిగితే వాళ్ళే ఇస్తారు.
సో ఇలాగైతే ఉంటాయన్నమాట. బోల్స్ కొద్దిగా లావుగా అయితే ఉంటాయి. నేనే తెచ్చుకునేవి అయితే టీవీఎస్ కంపెనీ అయితే వస్తాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా సిలుము పడతాయి కానీ కొద్దిగా లైఫ్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. సో ఈ బోల్స్ అయితే తెచ్చుకోవాలి. నేను తెచ్చుకునే ముందే దీన్ని కట్ చేయించి తెచ్చుకున్నాను. మనకి మామూలుగా వచ్చేసి 3 ఇంచెస్ పైన వస్తాయి అనమాట. సో నేను వచ్చేసి దీన్ని 1 ఇంచ్ స్క్రూగా అయితే చేపించాను. అలాగే మనకు ఒక వాచర్ అయితే కావాలన్నమాట. వాచర్ కూడా మంచిది తీసుకోండి. సో వాచర్ తీసుకున్న తర్వాత మన మిర్రర్ ఉంటుంది కదా, సో దానికైతే హోల్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేను కంపెనీది వచ్చింది కదా, సో దానికైతే హోల్ అయితే పెద్దగా లేదనమాట. చాలా చిన్న స్క్రూస్ పట్టేంత హోల్ మాత్రమే ఉంది. సో మనకి 8 mm అంటే కొద్దిగా బోల్ట్ అయితే చాలా లావు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా చిన్నగా ఉంది. బోల్ట్ అయితే లోపలికి ఫిట్ కావడం లేదు. నేనైతే డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని అయితే హోల్ని అయితే వెడల్పు చేసుకున్నాను. సో అదంతా వీడియోలో అయితే చూపించలేదు నేను. సో దాన్ని అయితే మొత్తంగా నేను వెడల్పు అయితే చేసేసుకున్నాను టోటల్గా. సో చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తీసుకొచ్చి ఫిట్ చేశాను చూడండి. జస్ట్ దాంట్లో పెట్టేసి స్క్రూ వేసేసామంటే మనకి ఇలాగైతే ఫిట్ అయిపోతుంది అనమాట. దీనికి ఇంకా ఎక్స్ట్రా సైడ్ అయితే వచ్చింది కదా, సో దాంట్లో అయితే నేను మన హైడ్రాలిక్ బ్రేకింగ్ది ఆయిల్ డ్రమ్స్ అయితే కూర్చోబెడుతున్నాను అనమాట. ఆయిల్ క్యాన్స్ అయితే దాంట్లో ఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు నీట్గా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ వైరింగ్ అయితే చేశాను. వైరింగ్ ఏం పెద్ద కథ ఏం కాదనమాట. మన NS 200లో అయినా, R15లో అయినా, లేకుంటే MT-15 బైక్లో అయినా, ఏ బైక్లో అయినా కానీ మనకి ఇండికేటర్ ప్లగ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో ఇండికేటర్ ప్లగ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఒకటి, గ్రే కలర్ అయితే ఒకటి ఉంటుందన్నమాట, లెఫ్ట్ కానీ రైట్ కానీ. సో మీరేం చేస్తారంటే ఆ ప్లగ్స్ అయితే రిమూవ్ చేయాలి. మీకు ఇప్పుడు నీట్గా చూపిస్తాను చూడండి. సో నా బైక్లో వచ్చేసి, సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇండికేటర్ ప్లగ్ అనమాట. చూడడానికి అలాగైతే ఉంటుంది. నేనైతే 2-3 బైక్స్ ఎక్కువే కనబడతాయి, మీకు కొద్ది కన్ఫ్యూజన్గా అయితే ఉండొచ్చు. సో నేను చెప్పేది ఒకటి వినండి, మీరు చూసేదానికన్నా నేను చెప్పేదాంట్లో క్లియర్గా అర్థమవుతుంది అనేది దీనికి అనమాట. ఎందుకంటే మన బైక్లో మనకి హ్యాండిల్ గార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి కూడా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో వాటివి అయితే నేను ఫిట్ చేశాను. సో అన్ని వైర్స్ కలిపి అయితే వేసేసాను. సో మీరు వైరింగ్ ఎలా చేసుకోవాలంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో మనకైతే 2 వైర్స్ అయితే వస్తాయి కదా మన మిర్రర్స్లో. మీరు ఏం చేస్తారంటే ఆ మిర్రర్స్లో వచ్చిన వైర్స్ రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి ఉంటాయి. సో మన ప్లగ్స్లో అయితే దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అని అయితే ఉంటాయి. సో ఆ హోల్స్లోకి మీరు ఏ దాంట్లోకి అయితే పెట్టేసేయండి. అంటే మిర్రర్లో వచ్చిన రెడ్ కలర్ని ఒకవేళ మీ బైక్లో ఉండే ప్లగ్లో గ్రీన్ కలర్ ఉంటుంది పాజిటివ్, బ్లాక్ ఎప్పుడే కానీ నెగిటివ్ అనమాట. సో గ్రీన్ కలర్ దాంట్లో ఉంటుంది కదా, సో గ్రీన్ కలర్ దానికి హోల్ ఉంటుంది అనమాట ప్లగ్లో. సో దాంట్లో పెట్టేసి మీరైతే ప్లగ్ అయితే పెట్టేసేయండి. అలాగా పాజిటివ్ నెగిటివ్ 2 అయితే పెట్టేసి ప్లగ్ పెట్టేశారంటే మీకు ఇండికేటర్స్ వేయంగానే, సో కింద ఉండే ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయో మన మిర్రర్ ఇండికేటర్స్ కూడా సేమ్ అలాగే పనిచేస్తాయి అనమాట. ఎటువంటి టెన్షన్ అయితే లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేనైతే నీట్గా ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాను. సో మీరు నేను చెప్పిన దాన్ని బట్టి పాజిటివ్లోకి పాజిటివ్, నెగిటివ్లోకి నెగిటివ్ ఇచ్చేయండి. సో ఇప్పుడైతే మన ఇండికేటర్స్ని టోటల్గా అయితే ఇన్స్టాల్ చేసేసాను. ఇండికేటర్స్తో పాటు ఇంకొక కొత్త మోడిఫికేషన్ కూడా చేశాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ఇప్పుడు మన ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాము, మన మిర్రర్స్ ప్లస్. సో మన మిర్రర్స్ ఫస్ట్ దీని లుక్ చూసుకున్నట్టయితే ఇలాగైతే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీకు మబ్బులో సరిగ్గా కనిపించకపోవచ్చు. సో ఇలాగైతే టర్న్ అవుతాయి. ఇదన్నమాట, ఇలాగైతే ఉంటాయి. సో దీన్ని ఒకసారి అయితే ఆన్ చేసి మీకు ఇండికేటర్స్ అయితే ఆన్ చేస్తాను నేను. సో లైటింగ్ కూడా చాలా బాగుంది, నేను ఏమనుకున్నా కానీ. సో చాలా బాగుంది అనమాట లైటింగ్ అయితే. సో లెఫ్ట్ సైడ్ కూడా వేస్తాను చూడండి. అదన్నమాట. ఒకసారి ఫ్లాష్ ఎక్స్ కూడా ఆన్ చేస్తాను. సో ఇలాగైతే ఉంది లుక్. సో మీకు హెడ్లైట్ అయితే చూపించడంలే, హెడ్లైట్లో కూడా ఒక కొత్త మోడిఫికేషన్ అయితే ఉంది. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. సో ఇంకా త్వరలో అయితే ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే రాబోతుంది. దాంట్లో ఇంకా మంచి బైక్కి ఏమేమి మోడిఫికేషన్స్ చేసాము, సో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. సో చాలా అంటే చాలా మంచి మోడిఫికేషన్స్ అయితే చేశాను. సో అవన్నీ డీటెయిల్గా ఒక వీడియో అయితే వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ లుక్ అయితే ఇదన్నమాట. సో ఇలాగైతే ఉన్నాయి ఇండికేటర్స్. సో అదన్నమాట ఇవాళ మన వీడియో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి మోడిఫికేషన్స్ కావాలో నాకు కామెంట్ చేశారంటే నేను అదే మోడిఫికేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, దాన్ని చూసి మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ మోడిఫికేషన్తో అయితే కలుద్దాం. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.